తెలంగాణ రాష్ట్రం ఏర్పాటనంతరం జీవో నెంబర్ 3 ద్వారా తొలగించిన 27 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చి ఆదుకోవాలని తెలంగాణ 27 క్యాస్ట్ బీసీ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు మీరా కుమార్, సన్యాసినాయుడు మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయంగా తమ కులాలను బీసీ జాబితా నుంచి తొలగిందని అన్నారు. దీంతో విద్యా, ఉద్యోగ రంగాలలో తమ కులాలు తీవ్ర అన్యాయం గురి అవుతున్నాయని అన్నారు. 11 ఏళ్లుగా తమ కులాలను బీసీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस. బాధ్యతల్ని పక్క వాళ్ళ మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల మనకి ఈ విలువైన దాపరించేది ఎలాంటి పరిస్థితి దాపరించేది ఇది ఎలాంటి దానికి ఎలాగో వల్ల అవడం లేదని చెప్పి మనం మన 5 క్యాస్ట్ వాళ్ళు కలిసి కోర్టులు వెళ్తాం, కోర్టులు కన్సల్ట్ చేయడం, వారికి పర్పస్ నోటీసెస్ సబ్మిట్ చేయమంటాం, సబ్మిట్ చేయకపోవడం, ఈ విధంగా కూడా పాత గవర్నమెంట్ ఎంతో విధంగా ఏ విధంగా డిలే చేసి దానికి కౌంటర్స్ సబ్మిట్ చేయకుండా డిలే కావాలని చెప్పి చేయడం ఇంత డిలే అవడానికి కారణమైంది. ఇది ఏమీ లేదు, అందరికీ తెలిసింది. ఇదంతా కూడా రాజ్యాంగ విక్రయించిన పని తప్ప ఏమీ లేదు. ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి ఆ చేయడం వల్ల ఎంతమంది ఏ విధమైన బాధలు పడుతున్నారు అనేది దానికి వారికి అవసరం పడలేదు. అందువల్ల మనం ఇలా రోడ్డుకి తిరిగి ఎన్నో లక్షల ఖర్చు పెట్టి 10 రోజులు పాస్ చేసిన నాయకులు మనకి మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది. ఏమంటే మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 month లో జరిగింది. సో అలాగే చేస్తారు కదా, మనం 2 months 3 months గ్యాప్ రాలేదు. అయినా ఏదో మొత్తం మీద డిలే ట్యాక్స్ చేశారు. అంటే ఇవన్నీ కూడా కులకరణ అనేది పెట్టారు. మిత్రులకి అదే 12 క్యాస్ట్లు, అలాగే ఈ 19 ఫార్వర్డ్ క్యాస్ట్, ఓసీ క్యాస్ట్ లిస్ట్ చేశారు. ప్రతి క్యాస్ట్ కి కూడా ఒక కోడ్ ఇచ్చారు. ఈ కోడ్ ప్రకారం మీరు గణన చేయండి అని చెప్పి 10th క్లాస్ వాళ్ళని, ఇంటర్మీడియట్ కుర్రోళ్ళని, పిల్లల్ని వాళ్ళందరినీ కూడా మన మీదకి పంపించి ఇది సేకరించడం జరిగింది. ఎవరు ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది సేకరించడం జరిగినప్పుడు ఈ తీసేసిన 26 కులాల వాళ్ళు దేని కింద కౌంట్ అయ్యారు? దేని కింద లేదు. మనకి ఏంటంటే ఒక కోడ్ ఇవ్వలేదు. ప్రతి క్యాస్ట్ వీళ్ళు ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ విధంగా ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. నమస్తే అండి. ఈరోజు తెలంగాణ 27 క్యాస్ట్ బీసీ అసోసియేషన్ తరపు నుంచి ఈరోజు మన ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా అంటే గత 2014లో 27+1 క్యాస్ట్ని బీసీ బి నుండి తొలగించి ఓసీలో చేయటం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అయితే ఎన్నో విధాలుగా మేము పోరాడాం, ఎంతోమంది నాయకులు కలిసాం, ఎంపీలు ఎమ్మెల్యేలను కలిసాం. కానీ ఈరోజు వరకు కూడా మా సమస్యని వినే నాయకులు ఎవరో మాకు సరైన నాయకులు కనపడలేదు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ తోటి మన ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏదైతే మేము నష్టపోయామో బీసీ బి నుంచి తీసిన 26-27 కులాలని కూడా తిరిగి మళ్ళా కేసీఆర్ గారు చేసిన తప్పు రేవంత్ రెడ్డి గారికి చేయకుండా రేవంత్ రెడ్డి గారు వినిపించుకుంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, దయచేసి మా 26-27 కులాలను కూడా మళ్ళీ బీసీ జాబితాలో చేర్చాలని విన్నవించుకుంటున్నాం. అలాగే మా యొక్క పిల్లలు మా 27 కులాల పిల్లలు కూడా నష్టపోయారు. నిజంగా కూడా రిజర్వేషన్ కానీ, ఉద్యోగం కానీ, విద్య కానీ చాలా నష్టపోయారు. దయచేసి ఇప్పటికైనా ఈ 11 సంవత్సరాల సుమారు దాటుతుంది. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి ఒక కమిటీతో మన వేసిన నిరంజన్ గారి బీసీ కమిషన్తో ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే న్యాయం చేయని పక్షంలో నిజంగా కూడా మేము మళ్ళీ ఒక బహిరంగ సభకు పెట్టినందుకు కూడా మేము వెనకాడవాలని తెలియజేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మీరు మేము నష్టపోయిన 26 కులాన్ని న్యాయం చేయాలని మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తున్నారు.